ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్కు ఘోర పరాభవం. నిర్ణాయక చివరి వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. డీత్రయం, వీరవిహారం, దక్షిణాఫ్రికా బౌలర్ల దాడి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాయి. 439 పరుగుల భారీ సవాలును ఏమాత్రం ప్రతిఘటించని ధోనీ సేన చేతులెత్తేసింది. రహానే, థామన్ మినహా ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయనేలేదు. చివరికి 224 పరుగులకే ఆలౌట్ అయి 214 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. అంతకుముందు భారత్ ముందు దక్షిణాఫ్రికా 439 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. డుప్లెసిస్ 133, డివిలియర్స్ 119, డికాక్ 109 పరుగులు చేసి ఒకే ఇన్నింగ్స్లో 3 శతకాలతో రికార్డు సృష్టించారు. ముఖ్యంగా డివిలియర్స్ భారత బౌలింగ్ను ముప్పుతిప్పలు పెట్టాడు. డివిలియర్స్ డుప్లెసిస్ 3వ వికెట్కు 164 పరుగులు జోడించారు. 44 ఓవర్లలో డుప్లెసిస్ రిటైర్డ్ హట్గా పెవిలియన్కు వెళ్లినప్పటికీ డివిలియర్స్ 57 బంతుల్లో సెంచరీ చేసి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. డివిలియర్స్ ఇన్నింగ్స్లో అందులో 11 భారీ సిక్సర్లు ఉండటం అతని బ్యాటింగ్ అద్భుత విన్యాసానికి నిదర్శనం. దక్షిణాఫ్రికా చేసిన 438 పరుగులు వన్డే క్రికెట్లో 3వ అత్యుత్తమ స్కోర్.